కార్మిక సోదరులకు, నేను మీ కార్మికుడిని ఒకప్పుడు ఇదే 36 సంవత్సరాల క్రితం మద్రాసు నుంచి వచ్చిన యూనియన్లకి మనం ఫెడరేషన్ స్థాపించుకొని మన ఫెడరేషన్ లో మన తెలుగు వాళ్ళు ఉండాలి, మన తెలుగు వాళ్ళు రావాలి అని చెప్పి మనం పెట్టించుకున్న ఫెడరేషన్ దగ్గరికి మళ్ళా 36 సంవత్సరాల తర్వాత మళ్ళా నేను అంటే కార్మికుల నుంచి నిర్మాత అయ్యాను, డైరెక్టర్ అయ్యాను. కానీ మళ్ళా కార్మికుల మీటింగ్కి నేను రావడం, మీ అందరినీ ఉండడం నా అదృష్టం. అలాగే ఆ రోజు మన పెద్ద బాధలు స్కిల్ అని నేను చెప్తున్నారు కదా, ఆ రోజు ఎంతమంది బొగలీడాయో, ఎంతమంది బాధపడ్డామో, తెలుగు వారికి పని ఇవ్వండి అని చెప్పి తమిళని చేస్తుంటే బలవేదని మీకు బాగా తెలుసు. ఎందుకంటే ఆ రోజు మనకి పని ఇవ్వకుండా మన పక్కన కూర్చోబెట్టి వాళ్ళు పని చేసుకుంటుంటే ఆ బాధని, ఆ కష్టాన్ని, కసిని చూసే స్కిల్ అనేది ప్రపంచానికి తీసుకెళ్లి చూపించిన ఈ తెలుగు కార్మికులు ఈ రోజు ఏ సినిమా వస్తున్నా, ఏ సినిమా నిలబడుతున్నా తెలుగు కార్మికులను గుర్తు చేసుకోవాలి, తెలుగు డైరెక్టర్ ని గుర్తు చేసుకోవాలి. ఒకప్పుడు తెలుగు డైరెక్టర్ అంటే పట్టించుకునేవారు కాదు. తెలుగు డైరెక్టర్ కావాలని తమిళ్లో అడిగితే, తెలుగు డైరెక్టర్ కావాలని నార్త్ ఇండియాలో అడిగితే, టెక్నీషియన్ కావాలని అడుగుతుంటే మన తెలుగు వాళ్ళని ఆ రోజు 36 సంవత్సరాల క్రితం ఈ ఫెడరేషన్ స్టార్ట్ చేసేటప్పుడు మనం ఈరోజు గర్వంగా ఉంది. ఈ రోజు కొత్తగా వచ్చిన వాళ్ళు తెలియని స్కిల్ కావాలి, సాఫ్ట్వేర్ కావాలి అంటే నేను ఛాలెంజ్ చేస్తున్నా ఏమంటే ఆ సాఫ్ట్వేర్ ఎంప్లాయ్ ఆయనదే జాబ్, ఆయన నగరపరచట్ల. సాఫ్ట్వేర్ ఎంప్లాయ్ మా లైట్ నే మోసుకెళ్ళేటట్టు మోసుకెళ్ళి వెళ్ళగలడా? మా జూనియర్ ఆర్టిస్ట్ టైం సెన్స్ ఉండి కరెక్ట్ గా డైరెక్ట్ స్టార్ట్ చెప్పేటప్పుడు నిలబడగలడా? మరి 50 మంది ఉన్నా మేకప్ చేసేటప్పుడు ఒకే టైంలో మేకప్ చేయగలడా? 4 గంటలకు లేచి డ్రైవర్ మన గమ్యానికి చేర్చడానికి రాత్రి 10 గంటల దాకా టైం టు టైం రక్షణ కవచంగా ఉండి మన డ్రైవర్ చేయగలడా? మరి స్కిల్ కోసం మరి మాట్లాడితే ఎలా చెప్పండి? ఎందుకంటే మన కార్మికులను ఫైటర్స్ ఎంత కష్టపడ్డారు, డాన్సర్స్ ఎంత కష్టపడ్డారు. వాళ్ళు ఫైటర్స్ నేను చూసా, వాళ్ళు పక్కన కూర్చోబెట్టి వాళ్ళు మద్రాసు నుంచి ఫైటర్స్ చేస్తూ ఉంటే వాళ్ళు ఎన్ని రోజులు బాధపడ్డారో, ఎన్ని రోజులు కష్టపడ్డారో, డాన్సర్స్ ఎంత కష్టపడ్డారో. వాళ్ళిద్దరూ మనమేంటి కూర్చోడం ఏంటి, తీసుకోవడం ఏంటి, వద్దు మనం కష్టపడదాం, వాళ్ళు కూర్చోబెడదాం, మనం చూపిద్దాం మన స్కిల్ అని మన స్కిల్ చూపించారు. ఈ రోజు బయట మాత్రం ఎవరెవరు డాన్సర్స్ కానీ అందరినీ, ఇప్పుడు డాన్సర్స్ ఎంతమంది అండి ఈ రోజు నెంబర్ 1. ఒకప్పుడు డాన్సర్స్ అక్కడి నుంచి వచ్చేవారు, డాన్స్ మాస్టర్ ఎక్కడి నుంచి వచ్చేవారు, ఈ రోజు ఎక్కడి నుంచి ఉన్నారు. అలా పేరు అంటే 24 యూనియన్లు కష్టపడితే సినిమా వస్తుంది. ఆర్ట్ డిపార్ట్మెంట్ కానీ అందరూ పేరున చెప్తున్నారు. ఎందుకంటే చాలా మంది మాట్లాడాలి, పేరున చెప్తున్నా. కానీ ఒకటి, కార్మికులు బాగుండాలి, మనకు అన్నం పెట్టేది నిర్మాత, ఒప్పుకుంటాం. కానీ సినిమా తీయడానికి నిర్మాత ఎంత అవసరం, కార్మికుడు కూడా అంతే అవసరం అని కూడా గుర్తుపెట్టుకోవాలా. 24 క్రాఫ్ట్స్ ఉంటే సినిమా వస్తుంది. ఆ 24 క్రాఫ్ట్స్ సినిమా వస్తే ఆ సినిమాని మనం రిలీజ్ చేయడానికి డిస్ట్రిబ్యూటర్లు కానీ ఎగ్జిబ్యూటర్లు కానీ వస్తారు. అలాగే నేనేమంటున్నానంటే కష్టాన్ని గుర్తించండి. ఈ కష్టాన్ని మీరు అడుగుతున్నారు, మేము ఇవ్వాలి 3 సంవత్సరాలు వస్తుంది. మీ కూర్చొని మాట్లాడాలి కదా, మాట్లాడకుండా మేము మాట్లాడడం అనేది కరెక్ట్ కాదు. అందుకే మీరందరూ మేము పూర్తి మద్దతు తెలపడానికి చిన్న సినిమా నిర్మాతల తరపున, అందరి తరపున మీ కార్మికులకి మా కష్టం మీకు తెలుసు, మీ కష్టం మాకు తెలుసు. అందుకనే మీకు మద్దతు తెలపడానికి వచ్చాను. పెద్దల చిరంజీవి గారికి మొత్తం అంతా కూడా వివరించడం జరిగింది. ఆయనకి కష్టము తెలుసు, బాధ తెలుసు, అందరూ వాడు అన్నీ తెలుసు. కనుక అందుకే నేను అడిగా, అన్నయ్య వాళ్ళు పడుతున్న బాధను చూడండి, చిన్న సినిమా నిర్మాతలు పడుతున్న బాధని చూడండి, పెద్ద నిర్మాతల్ని చూడండి. సినిమా షూటింగ్స్ రన్ అవుతేనే ఈరోజు మన ఆనందంగా ఉంటుంది. ఎవరి ఇంట్లో వాళ్ళు కూర్చుంటే ఆనందం ఉండదు. దయచేసి దీనికి ఎంత చెప్పడానికి మీ నిర్ణయానికి మేము వెయిట్ చేస్తామన్నయ్య. నిర్ణయానికి అందరం కట్టుబడి ఉంటాం. ఎందుకంటే మీరు ఏ రోజు కూడా మనం బాగుండాలని కోరుకునే మీరు పెద్దలు కాబట్టి, మీరు అందరి వాడు కాబట్టి నిర్ణయం తీసుకోండి అని చెప్పి 2 గంటలు మేమంతా కూడా చెప్పాం. చాలా మంది అనుకున్నారు నటికుమార్ వెళ్ళాడు, కార్మికుల పక్షపాతి, కార్మికుల తరపునే చెప్పేస్తాడని. కార్మికులు బాగుండాలా, చిన్న సినిమా నిర్మాత బాగుండాలా, పెద్ద నిర్మాత బాగుండాలా, అందరూ బాగుండాలా, షూటింగ్ స్టార్ట్ అవ్వాలని కోరుకుంటాం తప్ప మిమ్మల్ని అన్యాయం చేసి వాళ్ళని అన్యాయం చేయడానికి మాకేం కాదండి.
ఎందుకంటే ఇప్పుడు కొత్తగా వచ్చారు ఎవరెవరో బర్దాజ్ అని ఉన్నాడు, ఆయన బాగా గుర్తు. 2011 అగ్రిమెంట్ చేస్తే ఆగస్టు 15 ఢిల్లీలో ఉన్నా. అగ్రిమెంట్ వైలేషన్ చేసింది ఎవరండి? అగ్రిమెంట్ చేసి లెటర్లు తీసుకొచ్చి ఆ లెటర్లతో పెంచుకుని పరిస్థితులు చెప్పింది ఎవరు? ఒక్కసారి బర్దాజ్ అని తెలిసి బాగా ఆగస్టు 15 విజయ ఏరియాలో మీటింగ్ లో మనం పెడితే సురేష్ బాబు గారు సంతకం పెట్టినా, దాసరి దగ్గర కూర్చోబెట్టి సంతకాలు పెట్టించి బతిలాడి బాగులాడి మిమ్మల్ని అందరూ ఒప్పిస్తే సంతకం పెట్టకుండా వైలేషన్ చేసిందే ఆ రోజు నుంచి అగ్రిమెంట్ లేకుండా వచ్చాయి. కనుక ఈ అనర్థం వచ్చింది. అది కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేశాను చిరంజీవి గారికి. కష్టం చెప్పాం, మేము అదే చెప్పాం. మా చిన్న వాళ్ళకి ఏమి ఇస్తానన్నారు, మీ చిన్న వాళ్ళని కాపాడండి, పెద్దవాళ్ళని కూడా కాపాడండి అని చెప్పాం. పూర్తిగా మీకు మద్దతు ఇస్తూ చిరంజీవి గారు 3 గంటలు రమ్మన్నారు. దయచేసి మీరందరూ చిరంజీవి గారి నాయకత్వంలో, చిరంజీవి గారు మనందరూ వాడు కాబట్టి ఆయన మాట విని మనకు అన్ని జరగదు కాబట్టి ఆయన మీద వదిలి బిఫోరే షార్ట్లీ అవ్వాలని కోరుకుందాం. ఆ భగవంతుని ప్రార్థన చేద్దాం. ఇది చిరంజీవి గారు పూర్తిగా చేస్తారని మనకు న్యాయం జరుగుతుందని నేను నమ్ముకుంటూ థ్యాంక్ యూ.